వాస్తవానికి వాసుదేవరెడ్డి కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం చూసాం డెప్యుటేషన్ మీద బయటని తీసుకొచ్చుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయించుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే రఘురామ్ గారి కేసు కూడా సేమ్ డెప్యుటేషన్ మీద బీహార్ నుంచి సునీల్ నాయక్ తీసుకొచ్చుకున్నారు. సో ఇది ముందే ఈ కుట్ర అనేది ప్లాన్ చేసుకొని ఈ డెప్యుటేషన్స్ అనేది చేశాడా జగన్ అంటే ఏం చెప్తారు? ముందరే రిజల్ట్స్ రాకముందరే 2019లో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ రాకముందరే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏమేం ప్లాన్ చేసుకున్నారు? ఒకటి, విశాఖపట్నంలో ఏమేమి ఆస్తులు ఉన్నాయి వాటిని ఎట్లా దోచుకోవాలి. 2, తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటిని ఎట్లా దోచుకోవాలి. ఈ మద్యం పాలసీని ఈ విధంగా మార్చి మనం ఈ ప్రజల్ని అయినా సరే 30-35 వేల మందిని చంపైనా సరే మనం ఏ విధంగా డబ్బులు కొల్లగొట్టాలి అని ఇటువంటి ప్లాన్లు ముందరే వేసుకునే అధికారంలోకి వచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నాడు. విజయసాయిరెడ్డిని తీసుకెళ్లి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టుకున్నాడు. ఈ మద్యానికి మీరు చెప్పిన వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని, అతను రైల్వేలో పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి బ్రోరీస్ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. ఆనాటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఇతన్ని వాసుదేవరెడ్డిని ఇరిగేషన్లోకో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కో కేటాయిద్దాము అని ఆలోచన చేస్తూ ఉంటే నో ఈయన్ని తీసుకొచ్చిందే మనం బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టాలి, అందుకోసమే ఇతన్ని తీసుకొచ్చాం, మీరు అదే పోస్టులో పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లాం తోటి లెటర్ రాయించాడు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి కాడూరి చిన్నప్పన్న అతన్ని ఢిల్లీలో స్పెషల్ ఆఫీసర్గా పెట్టండి అని లెటర్ రాయించింది కూడా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మొత్తం అక్కడ మనం ఆ ఉత్తరాంధ్రలో మనం చూస్తే మొత్తం అందరూ కూడా ఎవరైనా సరే ఎంపీ కానీ ఎవరైనా సరే అందరూ విజయసాయిరెడ్డి కింద పనిచేయాల్సిందే అని చెప్పేశాడు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు దోచుకోవటానికే అధికారంలోకి వచ్చారు, దోచుకున్నారు. ఈ రోజున మొత్తం ఒక్కొక్కటి దొరుకుతున్నది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నది ఏంటి అంటే అసలు ఇది కుంభకోణమే కాదు అని చెప్తున్నాడు. ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చి ఆస్తులు స్వాధీనం చేసుకుంటూ ఉన్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు రావట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కక్ష సాధిస్తున్నది మా మీదకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పంపిస్తున్నాడు. అదే కదా తెలంగాణలో కవిత చెప్పింది, అదే కదా తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కవితను అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ అదే చెప్పాడు కదా, కేటీఆర్ అదే చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నరేంద్ర మోడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పంపించి మా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటున్నాడు అని చెప్పుదా. రామ్మా వచ్చి చెప్పు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు. ఎందుకు రావు? సైలెంట్గా ఎందుకున్నావు? చెప్పావు. పోనీ లేకపోతే నీ చీఫ్ అడ్వైజరు సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి ఆయన వచ్చి చెప్తాడు కదా ప్రతి విషయం. హెరిటేజ్కి ఇండాపూర్కి ఉన్న సంబంధం గురించి చెప్పాడు కదా నిన్నగాక మొన్న. మరి ఇదెందుకు చెప్పు? సంఘం డైరీకి ఆవులు లేవు అంటాడు. మరి ఇన్ని విషయాలు కనిపెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు రావాలి కదా. ఇప్పుడు వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అసలు ఇన్ని ఆస్తుల్ని స్వాధీనం చేసేసుకుంటున్నది. మనీ లాండరింగ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనీ లాండరింగ్ చేశారని ఏ సంస్థల ద్వారా ఈ మనీ లాండరింగ్ చేశారో చెప్పారు. ఈ మనీ లాండరింగ్ చేసి ఏ సంస్థల్ని పెట్టారో చెప్పారు.
ఇంకేం కావాలి? సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున వచ్చి ఒక మాట చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట అంటే అది, ప్రైవేటు వాళ్ళు అమ్మితే కుంభకోణం అవుతుంది కానీ గవర్నమెంట్ అమ్మితే కుంభకోణం ఎట్లా అవుతుంది అన్నాడు. గవర్నమెంట్ అమ్మింది కదా, మరి కుంభకోణం కాదు కదా. మరి ఒక్కొక్కళ్ళకి ఇన్ని ఆస్తులు ఎట్లా జప్తు అవుతున్నాయి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఆస్తులు ఎందుకు, ఈ ఆస్తులు ఊరికే వాళ్ళు వచ్చి కబ్జా పెట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి ఆయన మనుషులతోటి కబ్జా చేయించడం కాదు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నది అంటే దానికి లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా. అవన్నీ జరిగిన తర్వాతే కదా ఇది జరిగేది. అంటే నాకన్నా సీనియర్ జర్నలిస్ట్ కదా, నాకన్నా ముందు ఈనాడులో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఈనాడులో నాకన్నా సీనియరు. అందుకని సహజంగానే సజ్జల రామకృష్ణ ఈ సలహా ఖాతాలో వేసుకో, వచ్చి చెప్పు. నరేంద్ర మోడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పంపించి మా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటున్నాడని ఒక స్టేట్మెంట్ ఇవ్వు. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా అతి తెలివితేటలు ఉపయోగించి సజ్జల రామకృష్ణారెడ్డి ఇది గవర్నమెంటే అమ్మింది అంటాడు. గవర్నమెంట్ దుకాణం ఒకటే గవర్నమెంట్ది, లోపల మనుషులు ఎవరు? ఆ లోపల మనుషులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కంపెనీ వాళ్ళు. సీసాల్లో మధ్య ఎవడు పెట్టాడు? అది తీసుకొచ్చి ఆ సిగ్మా ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎట్లా వచ్చినాయి? మరి ఇవన్నీ ప్రైవేట్వే కదా, గవర్నమెంట్ కాదు కదా. అదే కుంభకోణం. ఇప్పుడు కుంభకోణం అదే. వాళ్ళకి ఇంకా ఎందుకు అర్థం కాదులే కానీ కుంభకోణం చేసి దొరికిన వాడికి ఇవన్నీ అర్థం కావా? అర్థం అవుతాయి. కానీ పబ్లిక్ని మిస్లీడ్ చేయటానికి రకరకాల ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తుంటారు. ఇప్పుడు దొరికారు. ఇప్పుడు దొరకటమే కాక ఇవాళ విచారణకి వెళ్ళాడు ధనంజయ రెడ్డి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి దగ్గర. మొత్తం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ కార్యకలాపాలన్నీ పర్యవేక్షించిన వ్యక్తి ధనంజయ రెడ్డి. ఆ ధనంజయ రెడ్డికి ఒక బినామీ ఎవరో ఉండేవాడు, అతని పేరు ఏదో ఉంది, శ్రీధరో ఏదో ఉన్నది. అతని ద్వారా ఈ ఆస్తులన్నీ కొనుగోలు చేశాడని చెప్పి ఇప్పటికే సిట్ చెప్పింది. ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్డీగా పనిచేశాడు, ఆయన పేరు కృష్ణమోహన్ రెడ్డి. ఆయన కొడుకు గురించే ఇందాక డివిఎస్ గారు చెప్పింది. కొడుకు గురించి చెప్పారు కానీ వాళ్ళని రెడీ చేసుకోవాలి కదా, పార్టీ కంటిన్యూ కావాలి కదా, ఫ్యామిలీ ప్యాకింగ్. కృష్ణమోహన్ రెడ్డి గురించి మనం ఈ సందర్భంగా కూడా ఒక మాట తెలుసుకోవాలి, ఆయన ఎవరు ఏంటి అని. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కర్నూలు జిల్లాలో పనిచేసేవాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఆయన అప్పట్లో అబూ సలేం అని చెప్పి ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు. అబూ సలేంకి గర్ల్ ఫ్రెండ్ ఒక ఉండేది, అమ్మాయి పేరు మోనికా బేడి, ఆమె సినిమా యాక్టర్ అనమాట. వాళ్ళకి దొంగ పాస్పోర్ట్లు రావటానికి ఆ రోజుల్లో సంతకం పెట్టి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి. కర్నూలు ఒక అడ్రస్ మీద వెరిఫికేషన్ చేసినట్టుగా ఈయన వెరిఫికేషన్ చేసిన వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి. అంటే ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు కానీ అప్పుడు మామూలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి, ఆర్డీఓనో ఏదో చేశాడు. ఇప్పుడు ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి టైంలో అది. ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు అనే వస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఓఎస్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే కృష్ణమోహన్ రెడ్డి అన్న ఎంతో నిజాయితీపరుడు. అతను చూస్తే జాలేస్తున్నది, పాపం జైల్లో వేశారు, అది ఇది అని చెప్పి అప్పట్లో చెప్పాడు. ధనంజయ అన్న గురించి కూడా చాలా హృదయ విదారకంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏదో రకరకాలు చెప్పారు. మరి కుంభకోణం మరి ఒప్పుకో, నువ్వు ఒప్పుకో, నేనే చేయించాను, వాళ్ళందరితోనే ఒప్పుకో, అదన్నా చేయి, వాళ్ళని వదిలేస్తారు. అందుకని ఇవన్నీ ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంత ఫాస్ట్గా వచ్చేస్తుంది, వీళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని
బూనేటి చాణుక్యని వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ జరుగుతుంది అని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మనం ఊహించనివి జరగటమే కదా జీవితం అంటే. అందుకని జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఊహించనివి జరుగుతూ ఉన్నాయి. అందుకని ఏంటి అంటే వచ్చి వీళ్ళని వేరే వాళ్ళ ఖాతాలో వేయమాకండి. రాజకేశిరెడ్డి మా మనిషి కాదు, తెలుగుదేశం మనిషి, కేసినేని చిన్నికి క్లోజు, ఇటువంటి కబుర్లు వద్దు. మా బాబాయికి సంబంధం లేదు, ఆయన ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పిఏ, ఇటువంటి కబుర్లు ఇంకా దొంగ మాటలు అవసరం లేదు. ఎందుకంటే కుల్ల అందరికీ అర్థమైపోయింది. మనకి ఎప్పుడో అర్థమైంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి లేటెస్ట్గా అర్థమై వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాలి, మాకు సంబంధం లేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మా మీద కక్ష సాధిస్తున్నది, మా మీద పగ సాధిస్తున్నది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ అధికారాన్ని మా మీద కక్ష సాధింపు కోసం వాడుతున్నారు అని వచ్చి చెప్పండి. వచ్చి అదే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.